పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి సాయి భగీరథకు సంబంధించి నేడు హైకోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. పోలీసులు తమ కౌంటర్ దాఖలు చేయగా బాధితురాలి తరపున న్యాయవాది వాదన వినిపించేందుకు సమయం కోరారు. దీంతో విచారణ నేటికి వాయిదా పడింది. హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు బండి భగీరథపై ఉన్నాయి. మే 16న అతన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపారు. ఇంజనీరింగ్ పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ పొందిన భగీరథ్ ఆ గడువు ముగియటంతో జూన్ 16న తిరిగి జైలుకు వెళ్లాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ రవి. అయితే ఇటు బండి భగీరథ బెయిల్ కి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ అయితే ప్రారంభంగా ఉంది. అయితే పోక్సో కేసులో బండి భగీరథను ఏదైతే బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే తెలంగాణ పోలీసులు హైకోర్టు అయితే కోరారు. ముఖ్యంగా బెయిల్ మంజూరు అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ అఫిడవిట్ లో అయితే పేర్కొన్నారు. అయితే బాధితురాలు ఏదైతే మైనర్ కావడం, అలాగే ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం దర్యాప్తులో కీలక దశలో ఉండడంతో కూడా బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోక్సో సెక్షన్ లో 13 సెక్షన్ అలాగే బిఎన్ఎస్ నిబంధనలు చర్చించినట్లు కూడా ఇప్పటికే పోలీసులతో వెల్లడించడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ పై ఏదైతే మొన్న ఏదైతే దీనిపై విచారణ జరిగిన తర్వాత దాన్ని ఏదైతే ఈ రోజుకైతే వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు మరొకసారి ఏదైతే ఈ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అయితే చేయనున్నారు. అయితే ముఖ్యంగా మొయినాబాద్ లో సంబంధించి ఇటు మొయినాబాద్ అక్కడ ఉన్న ఒక ఫామ్ హౌస్ లోని ఏదైతే మైనర్ బాలికపై అఘాయిత్యం పాల్పడినట్లు ఇప్పటికే బండి భగీరథపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో విచారణ అయితే చేపట్టున్నారు. అయితే గతంలో ఏదైతే ఒక మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఇటు బండి భగీరథకు సంబంధించి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలోని ఏదైతే తాత్కాలిక బెయిల్ అయితే మంజూరు చేశారు. అయితే ఆ బెయిల్ రద్దు అవడంతో కూడా మరొకసారి బండి భగీరథను పోలీసులు జైలుకి అయితే పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ కాకుండా ఇది పోక్సో కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటు హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ హైకోర్టులోని గతంలో విచారణ జరిపిన సమయంలో కూడా పోలీసులు కీలకమైన వ్యాఖ్యలు కూడా ఏదైతే దీనికి సంబంధించి కోర్టులో వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు హైకోర్టులో మరికొద్ది సేపట్లో బండి భగీరథ సంబంధించి కేసుపై విచారణ అయితే ప్రారంభం కానుంది. బండి భగీరథకి బెయిల్ మంజూరు అవుతుందా లేదనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.